చల్లచారు, మజ్జిగ చారు అంటారు. మజ్జిగ చారు సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్ ఉంటుంది. మజ్జిగ ఎప్పుడైనా పులిసిపోతే ఇంట్లో అమ్మ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. మజ్జిగ చారు చేసేసుకుంటే అంటే పులుపు పోవడానికి దాంట్లో ఏదో కలుపుతుంటారు కదా, దాన్ని తీసుకొని అన్నంలో కలుపుకొని తీసుకుంటే బాగుంటుందని చెప్పి తినేస్తూ ఉంటారు. కానీ దాంట్లో విశేషమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఎందుకంటే ఆ కాంబినేషన్ అనేది అలా ఉంటుంది. ఏదో మధ్య మిగిలిపోతే పారపోయేలాగా చేసేయడం అది అలా అంటే మెయింటెనెన్స్ కిందకి వెళ్తుంది కానీ బట్ దాంట్లో హెల్త్ కూడా ఉంటుంది, చాలా హెల్త్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మజ్జిగ గురించి మనం చెప్పక్కర్లేదు, చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము. మజ్జిగలో కాల్షియం ఉంటుంది కదా. ఇంకా ఇక్కడ వాడేటువంటి మజ్జిగ ఏంటి? పుల్లటి మజ్జిగ, పులిసిపోయినటువంటి మజ్జిగ. దాంట్లో లాక్టోబాసిల్లస్ ఉంటుంది. లాక్టోబాసిల్లస్ ఈజ్ ఎ గ్రీన్ బ్యాక్టీరియా. యాక్చువల్గా మనం తీసుకుంటే ప్రోబయోటిక్ అంటారు దాన్ని. దాన్ని తీసుకుంటే మన బాడీలో గ్రీన్ బ్యాక్టీరియాకి అది ఫుడ్ లెక్క పనిచేస్తుంది, చాలా బాగా పెంచుతుంది. గ్రీన్ బ్యాక్టీరియా పెరిగిందనుకోండి, ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా పెరగదు. మీకు డైజెస్టివ్ సిస్టానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావు. డయేరియా, ఇండైజెషన్, కాన్స్టిపేషన్, ఈ పైల్స్, గ్యాస్ ప్రాబ్లమ్ ఇటువంటి ఏవి రాకుండా ఉంటాయి జస్ట్ అది తీసుకుంటే. ఇంకా దాన్ని తీసుకుంటే రెగ్యులర్గా మనకు ఈ సాల్మోనెల్లా టైఫీ అంటారు, అంటే టైఫాయిడ్ ప్రాబ్లం వచ్చేటువంటి ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాన్ని రానికుండా చేస్తుంది. ఒకటి ఈకోలీ బ్యాక్టీరియాని పెరగకుండా చేస్తుంది. అది అంటే ఈకోలీ వల్ల ఏమవుతుందని గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు, లూజ్ మోషన్స్, డయేరియా లాగా వస్తూ ఉంటాయి. అటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ పుల్లటి మజ్జిగ తీసుకోవాలి. ఇంకా ముఖ్యంగా పుల్లటి మజ్జిగ వల్ల మన బాడీలో విటమిన్ B12 పెరుగుతుంది. B12 దాని ఇంపార్టెన్స్ ఏదో నేను మీకు చెప్పక్కర్లేదు, మీకు ఐడియా ఉంది. సో ఇది ఉంటుంది. దాంట్లో ఏం కలుపుతారు? కొంచెం పసుపు కలుపుతారు. పసుపు ఈజ్ ఎ యూనివర్సల్ యాంటీబయాటిక్. అది పనిచేసినంత అద్భుతంగా ఇంకా ఏ యాంటీబయాటిక్ పనిచేయదు. మొత్తం ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా క్లియర్ చేస్తుంది. ఒకటేమో గ్రీన్ బ్యాక్టీరియాని పెంచుతుంది, ఇంకో పదార్థం ఏమో ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియాని తగ్గిస్తుంది. అంటే మంటకి గాలి తోడైతే ఎంత మగ్గుతుందో ఆ రేంజ్లో వెళ్తుంది. రెండు ఉన్న చెడదాన్ని తీసేయడం, మంచిదాన్ని పెంచడం, ఈ రెండు జరుగుతాయి. ఇంకా ఇది ద బెస్ట్ బ్లడ్ థిన్నర్. మనం ఇంతకుముందు కూడా వీడియో చేసాం. బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ మీరు మానేయాలంటే రోజు పసుపు తీసుకోండి అని చెప్పాం కదా. సో ఈ పసుపు మీరు తీసుకుంటే బ్లడ్ పల్స్గా ఉంటుంది, బ్లడ్ వెజల్స్లో ఎక్కడ బ్లాకేజెస్ లాంటివి రాకుండా ఉంటాయి, మీకు హార్ట్ సేఫ్ జోన్లో ఉంటుంది ఎప్పుడు కూడా. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి. అంటే మన బాడీలో ఉండేటువంటి ఫ్రీ రాడికల్స్, ఆ ఫ్రీ రాడికల్సే మన బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ చేస్తే అక్కడ క్లాట్లు ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఫ్రీ రాడికల్స్ని డ్యామేజ్ చేసేస్తాయి, న్యూట్రలైజ్ చేసేస్తాయి. మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఇంటర్నల్గా ఉండేటువంటి ఆర్గన్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తాయి. ఇంకా ఇది లివర్ ఎనర్జైజర్.